హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోడల్ ఆక్సిలరీ వర్బ్ అనేటువంటి షుడ్ బి ఏబుల్ టు గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే, ఏదైనా ఒక పనిని చేయగలగాలి, అది ప్రజెంట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏదైనా ఒక పనిని చేయగలగాలి అని తెలిపే సందర్భంలో మనం ఈ షుడ్ బి ఏబుల్ టు అనే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేస్తాం. రైట్ ఫ్రెండ్స్, మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో హియర్ వీ హ్యావ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ should be able to V1 an object. So this is the structure of the statement. And now let us jump into the examples. Number one example. మీరు పరీక్షను నిర్వహించగలగాలి. మీరు పరీక్షను నిర్వహించగలగాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఒక పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మీరు అనే సబ్జెక్ట్ అయితే ఉంది. అండ్ మీరు తర్వాత మనం షుడ్ బీ ఏబుల్ టు అయితే యూజ్ చేయాలి. తర్వాత V1 అంటే పని. ఇక్కడ పని ఏంటిది? నిర్వహించగలగటం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే పరీక్ష. మరి దీని ఇంగ్లీష్లో యూ షుడ్ బీ ఏబుల్ టు కండక్ట్ ది ఎగ్జామ్. యూ షుడ్ బీ ఏబుల్ టు కండక్ట్ ది ఎగ్జామ్ అంటే మీరు పరీక్షను నిర్వహించగలగాలి. సెకండ్ ఎగ్జాంపుల్, అతను ఆ ప్రాజెక్ట్ని ఈరోజు సబ్మిట్ చేయగలగాలి. అతను ఆ ప్రాజెక్ట్ని ఈరోజు సబ్మిట్ చేయగలగాలి. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్లో కూడా పని చేసేటటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అవుతారంటే అతను అవుతారు. ఈ అతను తర్వాత మనం షుడ్ బీ ఏబుల్ టు అయితే యూజ్ చేయాలి. అండ్ V1 అంటే పని. ఏంటి ఇక్కడ పని? సబ్మిట్ చేయగలగాలి. ఈ సబ్మిట్ చేయటం అనేది పని. అంటే ఏం సబ్మిట్ చేయాలి? అది ఆబ్జెక్ట్ అవుతుంది, ప్రాజెక్ట్. మరి దీని ఇంగ్లీష్లో హీ షుడ్ బీ ఏబుల్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ టుడే. హీ షుడ్ బీ ఏబుల్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ టుడే అంటే అతను ఆ ప్రాజెక్టుని ఈరోజు సబ్మిట్ చేయగలగాలి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, మీరు అతని పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి. మీరు అతని పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు అనేది సబ్జెక్ట్ అవుతుంది, అతని పరిస్థితిని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అర్థం చేసుకోగలగాలి అనేది మనకు మెయిన్ వర్బ్ అయితే అవుతుంది. మరి దీని ఇంగ్లీష్లో యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ కండిషన్ ఆర్ హిస్ సిచ్యువేషన్ అంటే మీరు అతని పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి. యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ కండిషన్ ఆర్ హిస్ సిచ్యువేషన్. ఫోర్త్ ఎగ్జాంపుల్, మనం ఆ సమస్యను పరిష్కరించగలగాలి. మనం ఆ సమస్యను పరిష్కరించగలగాలి. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్లో కూడా మనం అనేది సబ్జెక్ట్ అవుతుంది, పరిష్కరించగలగాలి అనేది మనకు షుడ్ బీ ఏబుల్ టు అయితే అవుతుంది. ఇక్కడ పరిష్కరించడం అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఆ సమస్యను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి దీని ఇంగ్లీష్లో వీ షుడ్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. వీ షుడ్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం అంటే మనం ఆ సమస్యను పరిష్కరించగలగాలి. లాస్ట్ ఎగ్జాంపుల్, వారు 1 గంటలో 100 మొక్కలను నాటగలగాలి. వారు 1 గంటలో 100 మొక్కలను నాటగలగాలి. సో ఈ స్టేట్మెంట్లో కూడా వారు అనేది సబ్జెక్ట్ అవుతుంది, గలగాలి అనేది షుడ్ బీ ఏబుల్ టు అవుతుంది. ఇక్కడ నాటడం అనేది సాప్లింగ్, ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, 100 మొక్కలు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ 1 గంటలు అనేది ఎక్స్ట్రా స్టేట్మెంట్ అయితే అవుతుంది. మరి దీని ఇంగ్లీష్లో దే షుడ్ బీ ఏబుల్ టు ప్లాంట్ 100 saplings ఇన్ అన్ అవర్. దే షుడ్ బీ ఏబుల్ టు ప్లాంట్ 100 saplings ఇన్ అన్ అవర్ అంటే 1 గంటలో వారు 100 మొక్కలను నాటగలగాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పనిని చేయగలగాలి, ఐదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రజెంట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏదైనా ఒక పనిని చేయగలగాలి అని తెలిపే సందర్భంలో మనం ఈ షుడ్ బీ ఏబుల్ టు అనే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేస్తాం. దాని స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్, షుడ్ బీ ఏబుల్ టు, V1 అండ్ ఆబ్జెక్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.